ఆఫీస్ నుంచి అందరికన్నా ముందు శాంత వచ్చింది. తన గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకొని కాఫీ కోసం వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలో ఎప్పటిలా చిరునవ్వుతో పలకరించి కాఫీ ఇవ్వటానికి ఛాయ కనపడలేదు. మధ్య హాల్లో మంచం మీద పడుకొనుంది కామేశ్వరమ్మ. ఆవిడ తనని చూసి కూడా పలకరించకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది శాంతకి. ప్రక్కన కూర్చుంటూ అడిగింది, ఏం జరిగింది అత్తయ్య గారు, అలా ఉన్నారే, ఒంట్లో బాగోలేదా? కూర్చోమ్మా, జరిగింది కామేశ్వరమ్మ శాంత సర్దుకొని కూర్చోటానికి సరిపడ చోటు ఇస్తూ. ఏం జరిగిందండి అడిగింది శాంత. ఏదో ఉందని కామేశ్వరమ్మ కంఠస్వరాన్ని బట్టి గ్రహించేసింది. మనెవరికీ తెలియకుండా చాలానే జరిగింది. కామేశ్వరమ్మ ఏడ్చిన గుర్తుగా బుగ్గల మీద చారలు కనపడుతున్నాయి. వాటిని చూసి మరింత ఆశ్చర్యపోయింది శాంత. టెలిగ్రామ్ ఏదైనా వచ్చిందా అడిగింది భయంగా. రాలేదు, ఎవరూ పోలేదు, కొత్తవారు వస్తున్నారు. ఎవరు, ఎప్పుడు? మగో ఆడో తెలియదు కానీ ఇంకో 5 నెలల్లో వస్తున్నారు. మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు, వివరంగా చెప్పండి. ఛాయ్కి 4వ నెల. శాంత మొహంలో కత్తివాటుకు నెత్తురు చిక్కలేదు. కామేశ్వరమ్మ కళ్ళలోకి పిచ్చిదానిలా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏమిటి, మళ్ళీ చెప్పండి. కొద్దిసేపు ఆగి దగ్గు తిక్కగా అడిగింది. ఛాయ్ని ఇందాకే అడిగాను, 4వ నెల అని చెప్పింది. నాకు అనుమానం వేసింది కానీ అడగలేకపోయాను. అది నిజమేనన్నమాట, నిట్టూర్చింది. నిజమే. చిచి, పిచ్చిపిల్ల. ఎవరట? చెప్పలేదు. సత్తెనపల్లి పంపించేద్దాం అత్తయ్య, ఇరుగు పొరుగులకి ఎవరికైనా తెలిస్తే మనల్ని తప్పుపడతారు. ఇప్పుడు జరిగింది అదే, తప్పు మన వాళ్ళదే. పక్కింటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడిగారా? గాభరాగా అడిగింది శాంత. కాదు, వాడెవడో బయట వెధవ కాదు. అంటే? ఛాయ్ని నాశనం చేసిన వెధవ మన ఇంట్లో వాడే. మరొకసారి శాంత మొహంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. నిజమా అడిగింది వణికే కంఠంతో. అవును. ఛాయ్ చెప్పిందా, మీరనుకుంటున్నారా? బ్రతిమాలగా ఛాయే చెప్పింది. ఎవరది? గుండెలు బిగపట్టుకుని అడిగింది. చెప్పలేదు. దాయకండి, మావారేనా? దాయటం లేదు, ఎవరో నాకు ఛాయ్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఏమో, చెప్పలేదు. అంటే ఈ అన్నదమ్ములు ముగ్గురిలో ఎవరో ఒకరంటనా? అవును. ఛాయ్ ఎక్కడుంది? గదిలో పడుకొని ఏడుస్తుంది. నేను అడగనా? అడుగు, చెప్తుందేమో. శాంత కొంగుతో నుదుట పట్టిన చెమటని తుడుచుకుంది. ఛాయ గది వైపు అడుగులు వేసింది. గుమ్మం దగ్గర నిలబడి పడుకొని ఏడుస్తున్న ఛాయ్ వంక కాసేపు చూసి పెద్దగా నిట్టూర్చి లోపలికి వెళ్ళింది. పక్కన కూర్చొని భుజం మీద చెయ్యి వేసి మృదువుగా పిలిచింది శాంత. ఛాయ పలకలేదు. మరోసారి పిలిచింది, అయినా పలకలేదు. ఏడవక, అత్తగారు చెప్పారులే, లేచి ముందు కళ్ళు తుడుచుకో. బలవంతంగా ఛాయని లేవనెత్తింది శాంత. ఆ కాసేపు అనాథ అయిన ఛాయ అంటే జాలి కలిగింది శాంతకి. ఏడవకన్నానా, కళ్ళు తుడుచుకో. ఛాయ చీర కొంగుతో తనే స్వయంగా కళ్ళు తుడిచింది శాంత. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరు కారణం? ఛాయ ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. ఇన్ని నెలల నుంచి దాచుకున్న దుఃఖం ఇంకా తీరలేదు. చెప్పు. మా ఆయన? జవాబు లేదు. దీక్షణ? ఫోటో తీయించుకోవటానికి వెళ్ళినప్పుడా? కిమ్మన్నాస్తి. అవధాన? తాగి వచ్చినప్పుడా? ఛాయ వెక్కుతుంది. జవాబు చెప్పాలి మరి, అడుగుతూ ఉంటే. చెప్పు, ఎవరు? చెప్పను. చెప్పకపోతే నా మీద ఒట్టే, చెప్పు. బాధపడనులే, మా ఆయన. చెప్పను. ఛాయ ప్లీజ్ చెప్పు. ఆయన అయినా నాకు బాధ లేదు. ఆయన గురించి నాకంత తెలిసిందేగా, చెప్పు, ఎవరు? సారీ, నువ్వు చెప్పకపోతే నాకు ఇవాళ నిద్ర పట్టదు. సారీ, చెప్పనండి. చెప్పకపోతే ఎలా? కోపంగా అరిచింది శాంత. నాకిష్టం లేదు, చెప్పను. నేను ఎవరి చెవిలో ఊదనులే, నాకు మాత్రం చెప్పవు? బుజ్జగిస్తూ అడిగింది శాంత. నన్ను తిట్టండి, కొట్టండి, నరకండి, నేను చెప్పనుగాక చెప్పను. ఛాయ మళ్ళీ ఏడుస్తూ ఉంటే శాంతకి ఛాయ మీద దయ, జాలి, కోపం ఒక్కసారిగా పొంగుకొచ్చాయి. ఒక్క ఉదుటిన లేచి తన గదిలోనికి వెళ్ళిపోయింది. బీ షిఫ్ట్ పూర్తి చేసుకుని శర్మ వచ్చాడు.
సరాసరి తన గదిలోకి వెళ్ళాడు. చొక్కా విప్పుతూ అడిగాడు శాంతని, కాస్త కాఫీ తెచ్చిపెట్టు. శాంత చదువుతున్న పుస్తకంలో నుంచి తల ఎత్తకపోవటం వల్ల మళ్ళీ అడిగాడు శర్మ ఇంకాస్త గట్టిగా, కాఫీ. అయినా శాంత కదలకపోవటం ఆశ్చర్యాన్ని, కించిత్ కోపాన్ని కలిగించింది శర్మకి. నిన్నే చెవుడా, కాఫీ అడుగుతున్నానా? ఇంకాస్త గట్టిగా చెప్పాడు లుంగి అందుకుంటూ. లుంగి కట్టుకుని ప్యాంటు విడిచి దాన్ని హ్యాంగర్కి తగిలించాడు. చిల్లర డబ్బులు ప్యాంటు జేబులో నుంచి గలగలమంటూ కింద పడ్డాయి. ఆ చప్పుడుకి కూడా శాంత తిరిగి చూడకపోవటం వల్ల శాంతకి కోపం వచ్చిందని శర్మ గ్రహించాడు. వంగి చిల్లర ఏరుతూ ఎందుకు వచ్చుంటుందా అని ఆలోచించాడు. తన గురించి మళ్ళీ ఎవరైనా చెడుగా చెప్పి ఉంటారు. ఎవరై ఉండొచ్చు? చాలా కాలం తర్వాత శాంతకి అంత కోపం ఎందుకు వచ్చింది? ఏం పుస్తకం అది? అడిగాడు దగ్గరికి నడిచి. చలనం లేదు శాంతలో. చేతిలోని చిల్లరని చప్పుడయ్యేలా శాంత ఎదురుగా ఉన్న గాడ్రేజ్ ఫోల్డింగ్ టేబుల్ మీదకు చల్లాడు. ఏం జరిగింది? ఎవరు చెప్పారు ఈసారి? అడిగాడు ఆమె భుజాల మీద చేతులు వేస్తూ. చప్పుడయ్యేలా పుస్తకం మూసి పుస్తకాన్ని టేబుల్ మీదకు గిరాటేసి చెప్పింది శాంత తెచ్చిపెట్టుకున్న శాంతంతో. అలా కూర్చోండి. మంచం వైపు చూపించింది. శాంత దాచుకుంటున్న కోపాన్ని గ్రహించి ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టయింది శర్మకి. కిక్కురుమనకుండా భార్య చెప్పినట్టుగానే వెళ్ళి కూర్చున్నాడు మంచం మీద. ప్రశ్నార్థకంగా చూశాడు శాంత కళ్ళల్లోకి. శాంత లేచి తమ గది తలుపులు మూసి లోపల గొళ్ళెం పెట్టి మళ్ళీ వచ్చి కుర్చీలో భర్తకెదురుగా కూర్చుంది. ఏం జరిగింది? జీతంలో 50 దాచాను. ఎవరు చెప్పారు? అందుకేనా? మీ వయసు ఎంత? సూటిగా అడిగింది. 35 అనుకుంటాను. ఛాయ వయసు? ఏ? బిత్తరపోయాడు. 18. మీకు 17 ఏళ్లకే పెళ్ళయి ఉంటే ఛాయ వయసు కూతురుండేది మీకు. ఛీ, నేను ఈ మధ్య ఛాయ వంక కన్నెత్తైనా చూడటం లేదు. అబద్ధం చెప్పుంటుంది. నేను మొదటే మీకు వార్నింగ్ ఇచ్చాను. ఛాయనేమైనా చేస్తే మీకు విడాకులు ఇచ్చేస్తానని. అందుకు నాకు ఆధారాలున్నాయి. నా మాట నమ్ము. అసలు నిన్నేం జరిగిందంటే, ఏమ్మా ఒంట్లో కులాసాగా ఉండటం లేదా అని అడిగాను అంతే. నీతోడు మన బాబుతోడు. ఛాయకిప్పుడు 4వ నెల. పక్కలో బాంబు పడ్డట్టుగా కత్తి పట్టుకొని ఎవరో మీదకు వచ్చినట్టుగా భయపడ్డాడు శర్మ. ఛాయకి 4వ నెల? అడిగాడు. అవును, అక్షరాల 4వ నెల నడుస్తుంది. అసాధ్యం. ఎలా జరిగింది? అది మీరు చెప్పాలి. ఏ రోజు? ఎన్ని రోజులు? ఎంతకాలం నుంచి? శాంత బాధగా చెప్పాడు శర్మ. అది కాదు, సమాధానం చెప్పండి. రౌద్రంగా అరిచింది శాంత. అయోమయంగా చూస్తూ చెప్పాడు శర్మ. నాకు అర్థం కావటం లేదు. నువ్వేమంటున్నావో. మీరు నా ముందు నటించొద్దు. ప్లీజ్ నిజం చెప్పండి. నాకేం పాపం తెలియదు. నిజమే చెప్తున్నాను. నాకు ఛాయ అంతా చెప్పింది. శర్మ మాటలకి అడ్డుపడుతూ చెప్పింది శాంత. ఛాయ నాకంతా చెప్పింది. ఎందుకు చేశారిలా? ఛాయ చెప్పిందా? నేను నమ్మను. చెప్పినా పచ్చి అబద్ధం చెప్పింది. అది మీ అలవాటు. కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నాను శాంత. మీ నోటి మాటల మీద నమ్మకం పోయి చాలా ఏళ్లైంది. మీ ప్రవర్తన స్వభావం చెడు అని నమ్మకం కుదిరింది. శర్మ తల అడ్డంగా ఊపుతూ చెప్పాడు. నో, నెవర్. నాకు తెలియదు. ఛాయ అబద్ధం చెప్పింది. భర్త కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది శాంత. వెంటనే చేతులతో ముఖం కప్పుకుంది. ఏడుస్తున్న శాంత వంక జాలిగా చూశాడు శర్మ. ముందుకు వంగి ఓదార్చిపోయాడు. నన్ను ముట్టుకోకండి అరిచింది శాంత. నిన్ను ముట్టుకోవద్దా? శాంత దూరంగా తోసేస్తుంటే దిగ్భ్రమ చెంది అడిగాడు శర్మ. మీరంటే నాకు అసహ్యం. శాంత, డోంట్ బీ ఇడియాటిక్. కోపం బాధ మిళితమైన కంఠంతో చెప్పాడు శర్మ గట్టిగా. ఆ తర్వాత దంపతులిద్దరూ చాలాసేపు మాట్లాడుకోలేదు. అలాగే శిలాప్రతిమల్లా కూర్చుండిపోయారు. శాంత ఏడుపుని ఆపుకుని లేచి నిలబడింది. భర్త వంక చూడనైనా చూడకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి కూజాలోని నీళ్లు గ్లాసులోకి వంచుకొని ఏడ్చిన గుర్తులు కనపడకుండా ఆ నీళ్లతో మొహం కడుక్కుంది. తర్వాత పౌడర్ రాసుకుంది. శాంత, నన్ను నమ్ము. నాకేం తెలియదు. ఏ ఒట్టు వేయమంటే ఆ ఒట్టు వేస్తాను. శాంత, ఛాయ అబద్ధం చెప్పింది. షీఈజ్ ఎ లయర్. షీఈజ్ ఎ డెవిల్. చేతి గడియారం వంక చూసుకుని శాంత పొడిగా చెప్పింది శర్మతో. అవధాన్ వచ్చి ఉంటాడు. పిలవండి ఒకసారి. నేను పిలుస్తున్నానని. అలాగే. శర్మ బయటకు వెళ్ళి కొన్ని క్షణాల్లో అవధానితో వచ్చాడు. కూర్చో అవధాని చెప్పింది శాంత. శాంత సీరియస్గా ఉండటం గమనించి ఆశ్చర్యపోతూ కూర్చున్నాడు కుర్చీలో. అన్నయ్య ముఖంలోకి చూశాడు. శర్మ మొహం కూడా పాలిపోయి ఉండటం గమనించాడు అవధాని. మీకు ఇక్కడేం పని లేదు. కాసేపు బయటకు వెళ్ళండి. శర్మని ఉద్దేశించి కఠినంగా చెప్పింది శాంత. శర్మ మారు మాట్లాడకుండా బయటకు నడిచాడు. తలుపు దగ్గరికి వేయండి.
అరిచింది శాంత శర్మ గుమ్మం దాటుతూ ఉంటే. ఏమిటి వదినా? భయంగా అడిగాడు అవధాని. అవధాని ముందర మాట్లాడాలనే శాంత మౌనంగా ఉండిపోయింది కొద్ది నిమిషాల సేపు. ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోయాడు అవధాని. వదిన తనను అలా గుచ్చిగుచ్చి చూడటం అంతకన్నా భరించలేక అడిగాడు. ఏమిటి వదినా? ఇది కోర్టు కాదు, అంతా నిజమే చెప్తాను అని ప్రమాణం చేయకపోయినా నాకు నిజం కావాలి. ఐ వాంట్ ది ట్రూత్. అడగండి వదినా. ఛాయ్కి నీకు ఎలా కుదిరింది సంబంధం? వదినా బిత్తరపోతూ చెప్పాడు అవధాని. చెప్పు, ఎన్ని నెలల నుంచి? మీరు నన్ను అవమానిస్తున్నారు. నా ప్రశ్న నేను నిన్ను అవమానిస్తున్నానా అని కాదు. ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆ సమాధానం చెప్పు. నా ప్రశ్న నీకు ఛాయ్కి శారీరక సంబంధం ఎన్ని నెలల నుంచి అని అర్థమైందా? దానికి సమాధానం చెప్పు. ఎప్పటి నుంచి? వెంటనే అవధాని మొహంలో రంగులు మారాయి. కందగడ్డలా అయిపోయింది మొహం. కోపంతో పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కానీ దాదాపు 10 ఏళ్ల నుంచి ఎంతో ప్రేమతో చూస్తున్న వదిన అలా తిట్టినా ఎదురు తిరిగే ధైర్యం లేదు అవధానిలో. కామేశ్వరమ్మ మీదైనా ఎదురు తిరగగలడు కానీ వదినని పల్లెత్తు మాట అనలేడు. శర్మతో కాపురం చేయగలుగుతున్న శాంత అంటే అవధానికి ఎంతో గౌరవం. అందుకే వెంటనే నోరు విప్పలేకపోయాడు. కోపాన్ని, దెబ్బతిన్న ఆహాన్ని దిగమింగుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండిపోయాడు. కమాన్ స్పీకప్. కంచి కంఠంలా మోగింది శాంత కంఠం. మీరు చాలా పురపడుతున్నారు. అవధాన్ని తన కోపాన్ని దాచుకోలేకపోయాడు. తను మరీ అంత గట్టిగా ప్రారంభించి ఉండకూడదని అనుకుంది శాంత. అంటే ఛాయ అబద్ధం చెప్తుందంటావా? అసలు ఈ ఇంటికి వచ్చాక ఛాయ ఎప్పుడైనా అబద్ధం ఆడిందా? లేదు. అవధానికి కోపం తగ్గేందుకు అవకాశం ఇస్తూ శాంత కాసేపు మాట్లాడలేదు. అర్ధరాత్రి ఇంట్లో ఏం జరిగినా నాకు తెలియదనుకోకు. అంటే నీ వల్ల ఛాయ్కి 4వ నెల ఇప్పుడు. శుద్ధ అబద్ధం అరుస్తూ లేచాడు అవధాని. కూర్చో. ఇప్పుడే ఒప్పుకున్నావు ఛాయ అబద్ధం ఆడదని. నాకు తెలిసినంత వరకు అబద్ధం ఆడలేదు కాబట్టి ఒప్పుకున్నాను. బహుశా అబద్ధం ఆడేందుకు ఇప్పటిదాకా అవకాశం రాలేదేమో. రెండో వాక్యం కాసేపు ఆలోచించి చెప్పాడు అవధాని. అయితే నువ్వు ప్రవరాఖ్యుడినంటావా? ఇలా నిలదీసి అడిగించుకోవటం కంటే నరకం మరోటి లేదని ఇప్పుడే తెలుస్తుంది. ఐ ప్రామిస్, నాకేం తెలియదు, నమ్మితే నమ్మండి. అసలు నీకెంతమంది ఆడవాళ్లతో పరిచయం బయట? ఎవరితో పరిచయం లేదు. అబద్ధం ఆడకు. ఒక్కరా, ఇద్దరా, ఇంకా ఎక్కువ మందా? నిస్పృహగా చూస్తూ చెప్పాడు అవధాని. నిజం. నిజం? అవును. మరి సుందరి సంగతి? ఎవరు? అవధాని చేయి చొక్కా బటన్ మీదకు ఆదుడుతాగా వెళ్ళింది. హెడ్ మాస్టర్ గారు అమ్మాయి సుందరికి అసలు పరిచయమే లేదా? మీకెలా తెలుసు? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు. సుందరి నా ఫ్రెండ్. మరి ఇందాక నా ప్రశ్న ఏమిటి? అర్థం కాలేదా? అవధాని తల వంచుకున్నాడు. ఈ చిన్న విషయానికి అబద్ధం ఆడిన వాడివి ఛాయ్కి నెల తప్పటం లాంటి పెద్ద విషయంలో నిన్ను ఎలా నమ్మమంటావు? శాంత కుడి చేత్తో చిటికెలు వేస్తూ అంది. ఇది కోర్టు కాదు, శిక్ష పడదు. నిజం చెప్పు. నిజమే చెప్పాను వదినా, నాకేం తెలియదు. తల వంచుకొని కూర్చున్న అవధానిని శాంత నిస్పృహగా విసుగ్గా చూసింది. వెళ్ళు, బాగా ఆలోచించుకొని నాకు నిజం చెప్పు. తప్పు చేశాను అని ఒప్పుకో చాలు. ఒప్పుకుంటే నిన్నెవ్వరూ ఇక్కడ ఉరితీయరు. అవధాని లేచి తలుపు వైపు నడిచాడు. ఆ అన్నలకి తమ్ముడేగా నువ్వు కూడా, ఆయన్ని లోపలికి తగలడమను విసురుగా చెప్పింది. వెంటనే శర్మ లోపలికి వచ్చాడు. శర్మ వస్తూ ఉండగానే చెప్పింది శాంత. ఇక మీరు బుకాయించి ప్రయోజనం లేదు. నాకు అవధాని అంతా చెప్పాడు. ఏం చెప్పాడు? మిమ్మల్ని ఇద్దరినీ చూశాడు అవధాని. నరికి పోగులు పెడతాను వెధవని. వాడు అబద్ధం చెప్పాడు. వాడు మాత్రం తక్కువ తిన్నాడా? డిసెంబర్ 31న నైట్ క్లబ్కి వాడు వచ్చాడన్న సంగతి నీకు ఇంతవరకు చెప్పానా? ఎవ్వరికీ చెప్పలేదు. అయినా నా మీద లేనిపోనివి కల్పించి చెప్తాడా రాస్కెల్. అలా రంకెలు వేయకండి. వెంటనే స్టూడియోకి వెళ్ళి దీక్షని ఉన్న పళంగా నేను పిలుస్తున్నానని తీసుకురండి. దేనికి? చెప్పినట్టు చేయండి. నన్ను విసిగించకండి. అలాగే. ఛాయ విషయం పొరపాటునైనా ఆయనతో అనకండి. అలాగే. శాంత 2 నిమిషాలు ఊపిరి పీల్చుకుని గదిలో నుంచి బయటకు వచ్చింది. ఏమిటమ్మా అరుస్తున్నావు? అడిగారు సోమయాజులు. ఓ మూలగా ఉన్న కుర్చీలో మూతి ముడుచుకొని కూర్చొనున్నాడు అవధాని. కామేశ్వరమ్మ ఏడుస్తుంది. మీకు విషయం తెలిసిందా మామగారు? అడిగింది శాంత. ఇప్పుడే చెప్పింది. ఇంకోసారి కనుక్కో ఛాయని చెప్పాడు సోమయాజులు. శాంత మళ్ళీ ఛాయ గదిలోకి వెళ్ళింది. ఛాయ అలాగే పడుకునుంది. ఏడ్చి ఏడ్చి నిద్రపోతుంది. పిలిచినా పలకలేదు. ఛాయని లేపటం ఇష్టం లేక తన గదిలోకి వెళ్ళిపోయింది శాంత. శర్మ 1/2 గంట తర్వాత వచ్చి చెప్పాడు. స్టూడియోలో దీక్ష లేడు. రవీంద్ర భారత్కి వెళ్ళాడంట ఫోటోలు తీయటానికి.
డ్రామా అనుకుంటాను. రాత్రి అవుతుంది. షాప్ తాళం చెవులు ఇంట్లో ఇచ్చేయమని చెప్పాడంట కుర్రాడికి. ఆ రాత్రి నిద్రపోతున్న ఛాయని లేపింది శాంత. ఏడ్చి ఏడ్చి బుగ్గలు చూడు ఎలా అయ్యాయో, మొహం కడుక్కో, అన్నం తిందాం లే చెప్పింది. ఛాయ్ లేచి బాత్రూంకి వెళ్ళింది. కామేశ్వరమ్మ, సోమయాజులు ఛాయ్ వంక గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. అవధాని ఛాయ్ ఉనికినే గమనించినట్టు ట్యూబ్లైట్ వంక చూస్తూ ఉండిపోయాడు. మీకు వడ్డిస్తున్నాను అత్తయ్య, ఇవాళ ఆడవాళ్ళం ముగ్గురం కలిసి తిందాం చెప్పింది శాంత. నాకు ఆకలి లేదమ్మా, ఇవాళ బాగానే కడుపు నిండిపోయింది సగం కోపంగా సగం దుఃఖంగా చెప్పింది కామేశ్వరమ్మ. నాకు నిండిపోయింది, అయినా ప్రయత్నిద్దాం లేవండి. 4-5 నిమిషాలు బ్రతిమాలించుకొని అన్నానికి లేచింది కామేశ్వరమ్మ. వంటగదిలో ఛాయ ముగ్గురికి పీటలు వేసి కంచాలు పెట్టి వడ్డించింది. ముగ్గురు అన్నానికి కూర్చున్నారు. కూర అన్నం పూర్తయ్యేంతవరకు ఎవరూ మాట్లాడలేదు. సోమయాజులు కొడుకులు ఇద్దరితో ఏదో నెమ్మదిగా మాట్లాడటం వినిపిస్తుంది. ఛాయ, నువ్వు నెయ్యి వేసుకోలేదు సంభాషణలోకి దిగుతూ అడిగింది శాంత. ముందర నెయ్యి కలుపుకున్న అన్నమే జవాబిచ్చింది ఆమె. కాసేపు ఎలా ప్రారంభించాలో శాంతకి తెలియలేదు. మామూలుగా అడిగినట్లుగా అడిగింది. దీనికి కారణం ఎవరో తెలిసింది, దీక్ష కదూ. ఛాయ సమాధానం చెప్పలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎవరూ ఏం మాట్లాడలేదు. అన్నం వండాలి, నేను వండుతాను చెప్పింది ఛాయ తన భోజనం అయ్యాక. 2 పావులు పొయ్యి చెప్పింది కామేశ్వరమ్మ. నాకు ఆకలి లేదు, బాగా కడుపు నిండిపోయింది ఇవాళ మధ్యగదిలో నుంచి అరిచాడు అవధాని. 1.5 పొయ్యి చాలు చెప్పింది శాంత. మీరింతదాకా నా కోసం మేల్కొనున్నారేమిటి అడిగాడు. ఆలస్యంగా వచ్చిన దీక్ష శాంత తన కోసం ఎదురు చూస్తుందని తెలియగానే. ఆలస్యమైందే అడిగింది శాంత దీక్షని. రవీంద్రభారతిలో చింతామణి నాటకం జరిగింది, ఫోటోలు తీయటానికి వెళ్ళాను. సినిమా యాక్టర్స్ 2 వచ్చారు చెప్పాడు దీక్ష కుర్చీలో కూర్చుంటూ. భోజనం అయిందా అడిగింది శాంత. ఓ, ఎంత ఆలస్యమైనా పాపం ఛాయ విసుక్కోకుండా పెడుతుంది. నాతో ఏదో మాట్లాడాలంట కదా. రాత్రి 11:30 అయింది, రేపు మాట్లాడొచ్చుననుకుంటాను. మీకోసమే ఎదురు చూస్తున్నాను. తలదాకా దుప్పటి కప్పుకొని పడుకున్న శర్మని చూసి అడిగాడు దీక్ష. అన్నయ్యకి ఒంట్లో బాగోలేదా? అందరికీ ఒంట్లో బాగానే ఉంది, బెంగపడక్కర్లేదు మీరు. ఇంట్లోనే బాగాలేదు. దీక్ష కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా వదిన కళ్ళల్లోకి చూశాడు. శాంత అంత కరకుగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఛాయ్కి 4వ నెల చెప్పింది. త్రుళ్ళి పడతాడనుకుంది. నవ్వుతూ చూశాడు దీక్ష శాంత వంక. తెలుసు చెప్పాడు. ఎలా తెలుసు విస్మయంగా అడిగింది శాంత. అనుమానం వేసి వారం క్రితం నేనే అడిగాను ఛాయ్ని, అవునంది. శాంత కాసేపు మాట్లాడలేకపోయింది. ఎందుకు వేసింది మీకు ఆ అనుమానం అడిగింది. 4వ నెల వచ్చిన అనేక మంది ఆడవాళ్ళని అంతకు మునిపే చూడటం వల్ల నవ్వుతూ జవాబు చెప్పాడు. మరెవరికి ఎందుకు చెప్పలేదు? నాకిష్టం లేక. ఎలా నవ్వగలుగుతున్నారు? ఇదంతా నవ్వతగ్గ విషయం కాదే. సీరియస్ టాపిక్స్ నవ్వుతూనే మాట్లాడటం నాకు అలవాటు. నా మొహంలోకి ఆ సమయంలో సీరియస్నెస్ రాదు. కోర్టులో విడాకులప్పుడు కూడా నవ్వుతూనే మాట్లాడాల్సి వస్తుంది నేను. ఆమెకు కడుపుకి కారణం ఎవరో తెలుసా? తెలియదు, అడిగాను కానీ చెప్పలేదు. మీరేనని చెప్పింది? నేను కాదు, అబద్ధం. మరొకసారి అడిగి చూడండి నవ్వుతూ చెప్పిన దీక్ష మొహంలో ఆశ్చర్యం కనిపించింది శాంతకి. మీరే. సాధారణంగా ఏ మగాడు దీనికి ఒప్పుకోవటానికి ఇష్టపడాడు. దీక్ష కుర్చీ వెనక్కి తోసి లేచి నిలబడుతూ చెప్పాడు. మీరు పొరపడ్డాడు. ఆమె కూడా. లేదు, ఛాయ స్పష్టంగా చెప్పింది. ఎందుకలా అబద్ధం చెప్పిందో అడగండి. కేవలం ఈ ప్రశ్న కోసం మీరు ఇంతసేపు నా కోసం ఎదురు చూస్తూ మేలుకొని ఉంటే అనవసరంగా మేలుకున్నారంటాను. ఆగండి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళండి. గుమ్మం దాటుతూ జవాబు చెప్పాడు దీక్ష. మీరెన్ని ప్రశ్నలు వేసినా చివరికి వచ్చే సమాధానం అదే. గుడ్ నైట్. శాంత గది తలుపులు నిశ్శబ్దంగా మూశాడు దీక్ష. వాడు చాలా గట్టిపిండం, బెదరడు దుప్పట్లో నుంచి చెప్పాడు శర్మ. శాంత ప్రయత్నం వృధా అయింది. అన్నదమ్ములు ముగ్గురిని విడిగా బెదిరిస్తే నిజం బయటపడొచ్చునని అభిప్రాయపడింది. ఛాయ్ని ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు మోసం చేశారని తెలిసిన క్షణంలో ఉద్భవించిన ఆవేశపు టలల్లో ఇంకా ఏమీ ఆలోచించలేదు. తను ఆ విధంగా ముగ్గురిని బెదిరించటం, కోప్పట్టం, నిజం రాబట్టే ప్రయత్నం చేయటం మంచిది అవునా కాదా అని. కానీ అలా చేయటం వల్ల ముందు తన స్థానం తగ్గొచ్చేమో అని కానీ తోచలేదు శాంతకి. ఆ రాత్రి చాలాసేపు ఆలోచనలతో శాంతకి నిద్ర పట్టలేదు. మర్నాడు ఉదయం బాత్రూంలో స్నానం చేస్తూ ఆలోచిస్తూ ఉంటే అనవసరంగా తొందరపడ్డానేమో అనిపించింది శాంతకి. ముగ్గురి గురించి ఆలోచించింది.
ఆ ముగ్గురులో ఎవరు చేసుండొచ్చిది? దాదాపు 10 ఏళ్లుగా తను గమనిస్తున్న ఆ ముగ్గురు అన్నదమ్ముల మనస్తత్వాలని ఎరుగున్న శాంత అంచనా వేయసాగింది. తన భర్త శర్మకి ఆ తెగింపు ఉంది, అవకాశం ఉంది. తప్పు చేసినా దొరికితే కానీ తన తప్పు ఒప్పుకోవటం అతని జాతకంలో లేదు. ఏ విషయంలో కూడా బయటకు ఏమాత్రం దీక్ష తొనకడు. లోపల భరించలేనంత మానసిక వేదన అనుభవిస్తూ బయటకు నవ్వగలడు. మనసులో విషయాన్ని పొరపాటున కూడా భాష ద్వారా కానీ భావాల ద్వారా కానీ బయటకు దొరలనివ్వడు. అవధాని, చాలామంది మగవాళ్ళకి యవ్వనంలోకి వచ్చినప్పుడు ఆడదాని విషయంలో మంచి చెడు విచక్షణ జ్ఞానం ఉండదు. తను అనుకున్నంత అమాయకుడు కాదు అవధాని. ఆ ముగ్గురిలో ఎవరైనా కావచ్చు. ఎవరో ఛాయ్ చెప్తే కానీ తెలుసుకోవటం అసంభవం. ఆమెను గట్టిగా అడగాలి. స్నానం చేసి యువతలికి వచ్చింది శాంత. తన గదిలో బట్టలు మార్చుకుంటూ మళ్ళీ ఆలోచించసాగింది. ఈసారి ఆ ముగ్గురు అన్నదమ్ముల గురించి కాదు, ఛాయ్ గురించి. అసలు బయట వాళ్ళు ఎవరితోనైనా సంబంధం ఉందేమో, అబద్ధం ఆడుతుందేమో. ఛాయ అలాంటిదిగా తోచదు. అమాయకురాలు, అబద్ధం ఆడటం చేత కాదు. పైగా బయటకు వెళ్ళే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఆమె వచ్చింది మొదలు బయటకు వెళ్ళింది తనతోనే. ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయటకు వెళ్ళలేదు. ఇంట్లోకి వచ్చి అంత స్వతంత్రంగా అంత ధైర్యంగా ఆమెను ఏమైనా చేసే పనివాళ్ళు బయట వాళ్ళు ఎవరూ లేరు. అత్తగారున్న ఇంట్లో అలా కుదరదు కూడా. కామేశ్వరమ్మ, సోమయాజులు ఇద్దరిలో ఒకరెప్పుడు ఇంట్లోనే ఉంటారు. పైగా బాబున్నాడు, వాడికి మాటలొచ్చు. ఈ 5-6 నెలల్లో చుట్టాలు కానీ బయట మగాళ్ళు కానీ ఎవరూ రాలేదు ఇంటికి. పౌడర్ రాసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెన్ వేసుకుంది. బస్ పాస్ ఉందో లేదో చూసుకుంది. 9:10కి వంటగదిలో నుండి వెళ్ళింది. గ్యాస్ స్టవ్ మీద ఛాయ్ అన్నం వండుతుంది. గ్యాస్ అయిపోవచ్చింది, వాసన వస్తుంది. శాంత ఆమెతో చెప్పింది పీట వేసుకుంటూ. ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పండి, ఛాయ బదులు చెప్పింది. వడ్డిస్తావా అడిగింది శాంత. ఒక్క క్షణం చారులో తిరగమూత వేసి 2-3 నిమిషాలు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు. ఆమె అన్నం వడ్డించాక పచ్చడి కలుపుకుంటూ చెప్పింది శాంత. ఇంట్లో వాళ్ళంటే నాకు నమ్మకం కుదరటం లేదు. వాళ్ళు మంచివాళ్ళని నేను అనుకోను. నిన్న రాత్రి ముగ్గురితో మాట్లాడాను. ఎందుకో వాళ్ళకి ఈ విషయంతో సంబంధం లేదనిపిస్తుంది నాకు. నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను దృఢంగా చెప్పింది ఛాయ వెంటనే. జరిగిందేదో జరిగిపోయింది. కారణాలు కర్తలు తవ్వుకోవటం వల్ల ప్రయోజనం లేదు. నిన్ను సత్తెనపల్లి తిరిగి పంపించేయటానికి నిశ్చయించుకున్నాను. ఇది విన్నప్పటి నుంచి అత్తయ్య పిచ్చిదానిలా అయిపోయింది. 2-3 రోజులయ్యాక ఆవిడ సర్దుకుంటుంది. తర్వాత చెప్పి పంపిస్తాను నిన్ను. అడిగింది శాంత. ఆమె మాట్లాడలేదు. ఇక ఆమె సమాధానం చెప్పదనుకుంటుండగా కొద్దిగా హీనస్వరంతో శాంతకి బదులు చెప్పింది ఛాయ. సత్తెనపల్లిలో నాకెవరూ లేరు. ఇక్కడ కూడా అంతేగా. ఛాయ బదులు పలకలేదు. నిజం చెప్పటానికి ఎందుకంత భయం? ఇది ఎవరి పనో ఎందుకు చెప్పవు? ఆమెను తన ప్రశ్నకి జవాబు చెప్పకపోవడంతో శాంత సమాధానం తనలో తానే ఊహించుకోసాగింది. తనే ఆమె స్థితిలో ఉంటే ఏం చేస్తుంది? ఇంట్లోని వాళ్ల ద్వారా తన బ్రతుకు అన్యాయం అవుతే ఎవరి ద్వారా అయిందో చెప్తుందా? చెప్తే నష్టం కలుగుతుందనే భయం వేస్తే చెప్పదు. ఏమిటా కలిగే నష్టం? తనని మోసం చేసిన వాడు తెలిసిపోతే అందరి ముందు ఆ ఇంట్లో చులకనైపోతాడు, తలెత్తుకోలేడు. అంత పెద్ద తప్పు చేసి తను ఆ తప్పు చేశానని అందరికీ తెలిసాక ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండలేడు. అందరి ముందు గిల్టీగా ఫీల్ అవుతాడు. బహుశా బయటకు వెళ్ళిపోతాడు. తన వాళ్ళు కనపడితే సిగ్గుతో కృంగిపోతాడు. అందుకే చెప్పటం లేదేమో. అలా అయి ఉండొచ్చా? శాంతకి ఆ ఆలోచన తట్టాక ఆమె మీద ఎనలేని సానుభూతి, గౌరవం కలిగాయి. ఆమె సరిగ్గా అలాగే భావించి ఆ కారణం చేతే నిజం చెప్పకపోతే ఆమె సంస్కారానికి అభినందించాల్సిందే. తనైనా చెప్పదు అలాంటి పరిస్థితుల్లో. ఇంకో ఆలోచన కూడా వచ్చింది. కొంపతీసి ముగ్గురు. తన ఆలోచనకి తనకే అసహ్యం వేసింది. అలా ఎప్పటికీ జరిగి ఉండదు. ఛాయ అన్నిసార్లు అంత నీచంగా ఎప్పుడూ మోసపోదు. ఛాయ, ఆ ముగ్గురితో నీకు సంబంధం ఉంది, అందుకే నువ్వు చెప్పటం లేదు కదూ? గొంతు తగ్గించి సూటిగా అడిగింది శాంత. తక్షణం ఛాయ ఒక్క మాటలో సమాధానం ఇచ్చింది. ఆ ఒక్క అక్షరం వెనుక ఎంతో అర్థం కనిపించింది శాంతకి. ఆ ఒక్క అక్షరం ఛీ. ఇప్పుడు అర్థమైంది నాకు నువ్వెందుకు చెప్పటం లేదో. వాళ్ళకి తెలిస్తే అందరి ముందు తలవంపులు తెచ్చిన దానివవుతావనా? తల ఎత్తి అడిగింది శాంత ఛాయ వంక చూస్తూ. అవును, జరిగేదంతేగా. నేనెవ్వరికీ చెప్పను. కేవలం నా తృప్తి కోసం, నా ఆరటం తగ్గటం కోసం నాకు చెప్పవు? బలవంతం పెట్టినా నిజం చెప్పను. అబద్ధం పేరు చెప్తాను. దయచేసి నన్ను అడగకండి. అయితే ఎప్పటికీ చెప్పవా? ఛాయ కాసేపు తన కుడి అరచేతి వంక ఎడమ అరచేతి వంక దీక్షగా చూసుకుంది. తర్వాత చెప్తాను అంది. తర్వాత అంటే రేపా? వచ్చే నెల? వచ్చే సంవత్సరమా? ఎప్పుడు? కూర వేసుకోండి.
కంచంలో కూర వడ్డించి చెప్పింది ఛాయ. కానిపోయాక శాంతకే లభించని సమాధానం తమకి లభిస్తుందనే ఆశలకు పోయిన సోమయాజులు, కామేశ్వరమ్మ కొడుకులు ముగ్గురిని పిలిచి అడిగాడు. ముగ్గురు నాకు తెలియదంటే నాకు తెలియదన్నారు. ముగ్గురు తల్లిదండ్రుల నెత్తి మీద చేతులుంచి ప్రమాణాలు చేశారు. గుండె కోసి గుండెకాయని నా చేతుల్లో పెట్టే కొడుకు ఒకడు మీలో ఉన్నాడు. మా మీదే ప్రమాణం చేస్తున్నారు. తండ్రిగా నేను ఇలా మిమ్మల్ని నిలదీసి అడిగే పరిస్థితి తెచ్చినా ఆ అప్రాచుడెవడో కానీ వాడు మాకు పుట్టాల్సిన కొడుకు కాదు, గాడిదలకు పుట్టాల్సిన కొడుకు. గుండె తరుక్కుపోతూ ఉంటే ఆవేదనగా చెప్పాడు సోమయాజులు. ముగ్గురు కిక్కురు మనలేదు. ఒకరి మొహాలు మరొకరు చూసుకుని బయటకు వెళ్ళిపోయారు. కామేశ్వరి, మనం ఎలాంటి సంతానం కన్నావో చూశావుగా, బాధగా చెప్పాడు సోమయాజులు. ఛాయ సంగతి ఏం చేద్దాం అడిగింది కామేశ్వరమ్మ అకస్మాత్తుగా. చేసేదేముంది, సత్తెనపల్లి పంపించేద్దామా? కాన్పు ఖర్చులు సహజానందం గారికి పంపిద్దాం. ఏమే, నీకు ఛాయని నిజంగా పంపించేయాలనుందా? సోమయాజులు అడిగాడు. ఎందుకుండకూడదు? ఛాయకి ఆ దౌర్భాగ్యుడికి పెళ్లి కాకపోయినా ఇప్పుడు ఛాయ దాదాపు శాంత లాంటిది. 100కి 90 పాళ్ళు మన కోడలే. నిజమే, కాన్పయ్యాక పిల్లనో పిల్లాడినో చూసుకొని తర్వాత పంపించేద్దామా? ఆలోచిద్దాం, ముందర కాన్పు కాని. ఎక్కడా ఇలాంటిది వినలేదు కనలేదు. కలియుగంలో ముసలం పుట్టడం అంటే ఇదేనేమో. కామేశ్వరమ్మ కళ్ళొత్తుకొని చెప్పింది. చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా తెలిసిందా ఈ సంగతి? సోమయాజులు కాసేపు అడిగాడు. ఛాయను చూస్తే తెలీదు, మనకొచ్చిన అనుమానం వాళ్ళకి మాత్రం రాదు. వస్తుంది, మన పరువు మంట కలుస్తుంది. మరి ఛాయని ఏం చేద్దాం? అందుకే అన్నాను సత్తెనపల్లి పంపించేయమని. వద్దు, తప్పు. సహజానందం గారి నుంచి ఈ సంగతి ఎంతకాలం దాయగలం? ఏమో, శాశ్వతంగా అనుకుంటాను. ఎవరైనా చెప్తేనేగా ఆయనకు తెలిసేది. కామేశ్వరమ్మ మాట్లాడలేదు. ఈ 5 నెలలు మీ చెల్లెలింటికి పంపిస్తే? కడపకా? ఆ చెల్లెలు కాదు, అదే అసాధ్యురాలు, నెల్లూరు. మా బావగారు ఏమీ అనుకోరనండి. అయినా వాళ్ళకి తెలిసిపోతుంది. ఎవరికో ఒకరికి తెలియాలి మరి. ఈ 5 నెలలు వీళ్ల మధ్య ఛాయని ఉంచటం తేలికైన పని కాదు. అయితే మీ తోడల్లుడికి ఉత్తరం రాయండి. ఉత్తరం కూడా దేనికి? నేనే స్వయంగా తీసుకొని వెళ్తాను. అన్నీ మాట్లాడాల్సిన విధంగా మాట్లాడి దింపొస్తాను. ఆఫీస్ నుంచి రాగానే శాంతమ్మ చెవిన కూడా ఈ మాట వేయండి. ఆ తర్వాత తీసుకెళ్ళొచ్చు. ఈ ఇంట్లో తెలివంటూ ఎవరికైనా ఉంటే అది శాంతమ్మకే. శాంతను అడగకుండా ఏ పనైనా చేస్తానా? ఛాయ్తో చెప్పు, నెల్లూరు తీసుకెళ్తామని. 5-6 వందలైనా ఖర్చు అవుతుంది. సాయంత్రం బ్యాంకులో నుంచి డబ్బు తీసి వెళ్ళేటప్పుడు కూడా పట్టుకెళ్ళి మర్చిపోకుండా ఇచ్చిరండి. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఛాయ వాళ్ళ మాటలు వింటూ తన దీనస్థితికి ఏడుస్తుంది. సోమయాజులు వీధిలోకి వెళ్తూ చెప్పులు తొడుక్కోబోతూ ఏడుస్తున్న ఛాయను చూశాడు. వెనక్కి తిరిగి కామేశ్వరమ్మ దగ్గరికి వచ్చి చెప్పాడు. అదొక్కతే కూర్చొని ఏడుస్తుంది. కాస్త దగ్గర కూర్చోబెట్టుకొని ఈ మాట ఆ మాట మాట్లాడు. ఒట్టి మనిషి కూడా కాదు. అంతగా ఏడవటం మంచిది కాదు. చెప్పులు తొడుక్కొని బయటకు వెళుతూ గుమ్మంలో నిలబడే అన్నాడు సోమయాజులు. ఏడవకమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. మేమంతా లేమా? సోమయాజులు ఛాయ గర్భవతిని తెలిసాక ఛాయ్తో మాట్లాడిన మొట్టమొదటి సందర్భం అదే. మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.